అందరికీ నమస్కారం. మనకి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్ నుంచి మరొక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఒక 4 days బ్యాక్ నాన్ టెక్నికల్ అంటే డిగ్రీ క్వాలిఫికేషన్తో నాన్ టెక్నికల్ వాళ్ళకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అవి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. అలాగే ఈరోజు ఇంటర్ క్వాలిఫికేషన్తో 3445 పోస్టులకి వచ్చేసి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. అవి అప్లికేషన్స్ కూడా ఇవాళ నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇది క్లోజింగ్ డేట్ వచ్చేసరికి నెక్స్ట్ మంత్ 20/10/2024 అంటే ఎగ్జాక్ట్గా ఒక 4 రోజుల గ్యాప్ ఉందండి. మనకి పేమెంట్ వచ్చేసరికి 20వ తారీఖుతో అప్లికేషన్స్ క్లోజ్ అవుతాయి. 21, 22 ఆ 2 రోజుల్లో కూడా మనం పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏముండదు. ఇంకోటి మన మోడిఫికేషన్స్ అంటే మనం అప్లై చేసిన అప్లికేషన్లో ఏమన్నా మోడిఫికేషన్స్ లేదా ఏమైనా చేంజెస్ ఉన్నా అవి చేంజ్ చేసుకోవాలంటే మనం 250 రూపాయలు ఫీజు పే చేసి మోడిఫికేషన్స్ అనేది చేసుకోవచ్చు. అవి డేట్ వచ్చేసరికి 23/10 నుంచి 1/11 అంటే ఒక 10 days అనేది టైం ఇవ్వడం జరిగింది. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అదొకటి, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఒకటి, ట్రైన్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. ఈ పోస్టులకు అనేవి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, వాటికి మెడికల్ స్టాండర్డ్ ఎంత కావాలి, వాటికి ఏజ్ ఎంత ఉండాలి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. పై పోస్టులు అన్నిటికీ చెప్పిన ఏ పోస్టులు ఉన్నాయో అవన్నీ ఆన్లైన్లోనే అప్లై చేయాలి. అంతేగాని ఆఫ్లైన్లో బై పోస్ట్ ద్వారా అట్లా అప్లై చేయడం అయితే లేదు. ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేయాలి. అన్నిటికీ ఇంటర్ అంటే 10+2 క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసేయచ్చు. టికెట్ క్లర్క్ వచ్చేసరికి CPC 3, శాలరీ వచ్చేసరికి 21,700, మెడికల్ స్టాండర్డ్ B2 ఉండాలి. ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 33. ఈ వేకెన్సీస్ వచ్చి 2022 పోస్టులు అనేవి ఉన్నాయి. అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఇవి వచ్చేసరికి CPC 2, శాలరీ వచ్చేసరికి 19,900, మెడికల్ స్టాండర్డ్ వచ్చి C2, ఏజ్ వచ్చేసరికి 18 to 33. వేకెన్సీస్ వచ్చి 361 పోస్టులు అనేవి ఉన్నాయి. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఇవి CPC 2, శాలరీ 19,900, మెడికల్ స్టాండర్డ్ C2, ఏజ్ వచ్చేసరికి 18 to 33. పోస్టులు వచ్చేసరికి 990 పోస్టులు ఉన్నాయి. ట్రైన్స్ క్లర్క్ ఇవి CPC 2, శాలరీ 19,900, మెడికల్ స్టాండర్డ్ A3, ఏజ్ వచ్చేసరికి 18 to 33. పోస్టులు వచ్చేసరికి 72. మొత్తంగా 3,445 పోస్టులకి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అయితే ఏజ్ వచ్చేసరికి 33 ఎందుకు ఇచ్చారంటే నార్మల్గా అయితే 18 నుంచి 30 సంవత్సరాలు. అయితే మనకి కోవిడ్ వల్ల 2020, 21, 22 అనేవి లాస్ అయినాయి. కాబట్టి ఈ రైల్వే వాళ్ళు 18 నుంచి 33 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు ఎక్స్ట్రాగా ఏజ్ అనేది ఇచ్చారు. దయచేసి అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఎవరైతే మా ఫైనల్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తారు వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి లేదు. దయచేసి గమనించండి. అంటే ఫైనల్ రిజల్ట్స్ రాకముందే అప్లై చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ చేయబడతాయి. దయచేసి గమనించండి. అప్లై చేసే వాళ్ళకి ఓన్ మొబైల్ నెంబర్ అంటే ఈమెయిల్ ఐడి, ఎందుకంటే ఈ నోటిఫికేషన్ అయిపోయేంత వరకు ఈ మొబైల్ నెంబర్ అంటూ ఈమెయిల్ ఐడి యాక్టివ్గా ఉంచుకోండి. ఎందుకంటే రైల్వే వాళ్ళు ఏదైనా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే త్రూ SMS లేదా ఈమెయిల్కి మెయిల్ పంపించడం అనేది జరుగుతుంది. అంతేగాని ఫోన్ చేయడం అనేది అయితే ఏముండదు. దయచేసి ఇచ్చేటప్పుడే మన యాక్టివ్ మొబైల్ నెంబర్ అంటే ఈమెయిల్ ఐడి యాక్టివ్గా ఉండేట్టు చూసుకోండి. అభ్యర్థులు ఒక RRBకి మాత్రమే అప్లై చేయాలి. అంతేగాని ఒక పోస్ట్కి ఒక RRBలో చేసి ఇంకో పోస్ట్కి ఇంకొక RRBలో చేస్తే మాత్రం టోటల్ అన్ని అప్లికేషన్స్ రిజెక్ట్ చేయబడతాయి. దయచేసి ఒక RRBకి మాత్రమే అప్లై చేయండి. ఏదైనా ఒక పోస్ట్కి ఒక RRBకి మాత్రమే. ఇప్పుడు వచ్చేసరికి అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వీటికి టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్,
డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవి ఉంటాయి. టికెట్ క్లర్క్ కమ్ ట్రైన్స్ క్లర్క్ వీళ్ళకి 2 స్టేజెస్లో CBT ఉంటుంది. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది 2 స్టేజ్లుగా ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ అందరికీ ఉంటుంది. సెకండ్ స్టేజ్ వచ్చేసరికి ఎవరైతే ఫస్ట్ స్టేజ్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళకి సెకండ్ స్టేజ్ ఉంటుంది. ఈ సెకండ్ స్టేజ్ క్వాలిఫై వచ్చేసరికి ఒక పోస్ట్కి వచ్చేసరికి 15 ఒక పోస్ట్కి 15 మందిని క్వాలిఫై చేయడం జరుగుతుంది. అట్లాగే టైపింగ్ స్కిల్ టెస్ట్కి ఒక పోస్ట్కి 8 అంటే 1:8 రేషియో, అలాగే 1:15 రేషియోలో క్వాలిఫైయింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్స్లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. అంటే 1/3 నెగిటివ్. మనం 3 నెగిటివ్ మార్క్స్ అనేది ఫిల్ చేస్తే అవి 3 నెగిటివ్ అయితే ఒక పాజిటివ్ మార్క్ అనేది పోతుంది. అంటే 1/3 నెగిటివ్. దయచేసి అభ్యర్థులు గమనించండి. ఎవరైతే మనకి ఏవైతే వచ్చినాయో వాటికి ఫిల్ చేసి రండి. అంతేగాని మనకి ఒకటి పాస్ అవుతాంలే, రైట్ అవుతాయేమోలే అని చెప్పేసి దయచేసి స్టిక్ చేయమాకండి. ఎందుకంటే మనం చేసే నెగిటివ్ వల్ల మనకి వచ్చిన పాజిటివ్ మార్క్స్ అనేవి కూడా కోల్పోవడం అనేది జరిగింది. దయచేసి నెగిటివ్ మార్క్స్ అనేది ఫిల్ చేయకుండా ఓన్లీ మనకి ఎంతైతే కరెక్ట్గా రాసాం అంతవరకే ఫిల్ చేసి వచ్చేయండి. ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి 500 ఉంటుంది అన్రిజర్వ్డ్ వాళ్ళకి. ఇందులో 400 రిఫండ్ వస్తుంది. ఎందుకంటే మనకి ఫస్ట్ స్టేజ్ CBT అయిపోగానే మనకి 400 అనేది రిటర్న్ రావడం జరుగుతుంది. ఇక ఎవరైతే ఫీమేల్స్ కానీ ట్రాన్స్జెండర్స్ కానీ SC ST BC వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి 250 ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి. ఈ 250 కూడా ఫస్ట్ స్టేజ్ అయిపోగానే రిటర్న్ వచ్చేస్తుంది. మన అకౌంట్ ఇస్తాం కదా, ఆ అకౌంట్కి మనం రిఫండ్ చేసేస్తారు. ఇంకోటి ఎగ్జామ్స్ వచ్చేసరికి 100 మార్క్స్ ఉంటాయి, 90 మినిట్స్. ఇవి జనరల్ అవేర్నెస్లో 40 మార్క్స్, మ్యాథ్స్లో 30 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్లో 30 మార్క్స్. అంటే టోటల్ 100 మార్క్స్ 90 మినిట్స్లో కండక్ట్ చేస్తారు. అలాగే PW అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇవే 100 మార్క్స్ 120 మినిట్స్. వీళ్ళకి టైం అనేది కొంచెం ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. దయచేసి గమనించండి. ఇంకోటి సెకండ్ స్టేజ్ CBT వాళ్ళకి CBT 120 మార్క్స్ 90 మినిట్స్. అంటే ఇక్కడ మార్క్స్ పెరిగినాయి, టైం వచ్చేసరికి అంతే ఉంది. 120 మార్క్స్ 90 మినిట్స్. ఇవి కూడా కాకపోతే వీటిలో జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్, మ్యాథమెటిక్స్ 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35. ఇవి ఇంకా మన డాక్యుమెంట్స్ అనేవి మనం అప్లోడ్ చేస్తాం కాబట్టి ఇవన్నీ PDF కానీ JPG ఫార్మాట్లోనే ఉండాలి. అంతేగాని వేరే ఫార్మాట్లో ఇవనేవి తీసుకోవు. అవి ఇమేజ్ వచ్చేసరికి 30 KB ఉండాలి, 30 నుంచి 70 KB. అంతేగాని 1 MB 2 MB ఉంటే అవి తీసుకోవండి. దయచేసి ఇమేజ్ అనేది రెజల్యూషన్ అనేది తగ్గించుకొని అప్లై చేయండి. సైన్ వచ్చేసరికి మనం డిజిటల్ సైన్ చేయాలి. ఆ సైన్ వచ్చేసరికి 30 KB నుంచి 70 KB రెండు ఒకే సైజు ఉండాలి. అలాగే SC ST సర్టిఫికెట్ మనం ఎవరైతే SC ST వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ట్రైన్ పాస్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఆ పాస్ కోసం వాళ్ళు SC ST సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. ఆ SC ST సర్టిఫికేట్ వచ్చేసరికి 500 KB ఉండాలి. సైజ్ వచ్చేసరికి 500 KB ఉండాలి. దయచేసి గమనించి అందరూ జాగ్రత్తగా అప్లై చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మనకి నోటిఫికేషన్ PDF అనేది మన డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి అభ్యర్థులు పూర్తిగా నోటిఫికేషన్ చదివి అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.